బంగారు సోస్త్రు సిస్త్రు ఓస్త్రు సిస్త్రు హే సుస్త్రు ఆ సుస్త్రు హే ఏంట్రా పాట ఇస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ సుస్త్రు ఏ మేస్త్రి ప్రభా ఎక్కడరా ప్రాక్టీస్ టైం అవుతుంటే? ఇంకెక్కడ ప్రభా పొద్దున్న తెలుగమ్మని చూసాడుగా అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా? పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద దూరం రావాలా? మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని ఇక్కడికి వస్తే ఏం కర్మరా బాబు. అరే అన్న అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని తబాయిస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్ సార్, ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూప్. ఎస్ మేమే. పర్లేదు. సార్, నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్? చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? ఈడొకడు ఏంట్రా చూసింది అమ్మాయినేరా? వీడికి ఎలా చెప్పాలి? అరే బాబ్జీ, ఏంట్రా ఫోన్. సార్ ఎవరు? ప్లీజ్ సార్. ఎస్పీబీ. ఏబీబీ? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా. ఎస్పీబీ. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాడించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. సార్ you're great, సార్. సార్, అవకాశం నాకు ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. Promise. ఓకే. Thank you, sir. ఎక్కువైందమ్మా. Excitement లో. First లో మాకు Thank you, అలానే sir. ఉండేదమ్మా. Bye, sir. వస్తాను సార్. See you, sir. Uncle. రేపే టైంకి వచ్చేస్తాను సార్. మంచి. Thank you, sir. Thank you, sir. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా? హీరోయినే. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తావు ఇంద్రా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నావు. కర్మరా బాబు, ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే, మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా, లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. బూచ్ థామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే బూచోళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావురా? ప్రాక్టీస్ రాలే, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మంచులో పిచ్చోళ్ళు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వే ఫీల్ అవ్వలేరా? ఏదో ఫ్లైట్ ఎక్కించి పంపించేద్దాంలే. చూడరా, లవర్ విషయంలోను సెల్లు విషయంలోను తొందరపడకూడదురా. నచ్చింది కదా అని సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తే అలా అనరా? అది చూచాడు చూడలేదు. అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మన ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. చూడు ఎలా కనిపిస్తున్నారా నీకు? కనిపించిన ప్రతి మాయకి ఐ లవ్ యూ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పను. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు. ప్రేమించను. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా పెట్టు, తొక్కలో పెట్టు నువ్వు. రేపు ఆ అమ్మాయి నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో, ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ లో ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా, మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏన్ మీద ఒట్టే. మా డాడీ Exactly. స్వీట్ డాడీ. Yeah. మా డాడీ మీద ఒకటా? బాబు తలుచుకున్నాడేమోనండి. మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడాలు లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేసావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? ఆ అమ్మాయి ఎంత ఉంది కొడతా? చూపి ఎక్కడ రా అమ్మాయి? చూపి అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు రేడు? ఏది రా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ బొకే షాప్ లో ఉంది ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నా అమ్మాయి? ఆ చేతిలో బొకే పట్టుకున్నా అమ్మాయి? ఏజీలో
ఉంది కదా ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది కదా అనిపించట్లేదు. రిచ్ పేరాసరిగా నాన్న మీద ఒట్టేసాను. రే కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. బాగుంటది. ఒట్టేసాం. అవును, ఐ లవ్ యూ చెప్పకూడదు. చెప్పకూడదు. ఫాదర్ ఏం సెంటిమెంట్. చేస్తాం? నాకే ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో, అది మీకు ఓకే కదా? దానికి ఒట్టలేదు కదా? ఆ అమ్మాయే నాకు ఐ లవ్ యూ చెప్పుద్ది. ఆ అమ్మాయే నాకు చెప్పుద్దా? రేయ్ ఆ అమ్మాయి నిన్ను. ఓ, ఆడతో సగం కొట్టేంచి నవ్వుతున్నావటే. ఒరేయ్ వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్ ఇదేం రోగం దేవుడు. రాత్రి అంతా మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్, ఆ వాయిస్ ఇట్ ఫెంటాస్టిక్. ఎలాగైనా సరే మీతో పడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీ లైఫే మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చి వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభా అని 6 feet 6 pack తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ లో అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ అయ్యి మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. మీ దగ్గర రీసైకిల్ కూడా ఉంది? ఇదొక ప్రాబ్లమా సార్? ఎవరతను? అడుగుండి, వాడే. బ్లాక్ డ్రెస్, 6 feet, పిల్లిగడ్డ వాడు పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లవ్ లో పడ్డారేంటి? Shut up! నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. ఈ లవ్వు గివ్వు నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్సే వద్దు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. Get out! అది ఒకసారి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మెంటల్. ఎలా ఉందిరా? అద్దరింది మావా. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఒరేయ్, లేరా, లేరా, టైం అవుతుంది. అక్క టిఫిన్. రేయ్, ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యూ. త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ కమింగ్, కమ్ ఆన్ ఫాస్ట్. పద పద పద. ఏయ్ ఏయ్, ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టిక్కెట్లు కొన్నవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టిక్కెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి, ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా. ఇప్పుడు ఎలా? ఛ, ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే. హలో, ఆ బుచి అడగడం మర్చిపోయాను, తిన్నావా? ఎంతసేపు రా నీ అబ్బ వెయిటింగ్. ఒరే నా వైద్యుని ఫ్రెండ్స్, ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి, అమ్మాయి కాస్త పోస్త్రి. పోస్త్రి కదరా నా కోస్త్రి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిలా? అదేంటి సార్, రెయిన్ బౌల్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అంటారండి? మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఎంతో కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి. అంతే. నేను సెటిల్ చేయడం కాదురా, మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్? ఎందుక? ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా. అది అవార్డిస్తాడు. అబ్బా, సి ఓల్డ్ మ్యాన్, ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఓహో, సి యంగ్ మ్యాన్, Yes. ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా, వీధుల్లో పాడి సంపాదించండి రా. You mean begging? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి, మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా, ఫాలో మీ. ఎక్కడికి? మావా ఏమైందిరా? థు, నీ అబ్బా.